వేసవి సెలవుల వేళ పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వినియోగం మితిమీరితే గనక అది పిల్లల భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందన్నారు ఆయన. ఇక ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువుగట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం ఉండేదని, ఇక నేడు బాల్యం కేవలం 5 అంగుళాల స్మార్ట్ ఫోన్ల తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరమని తెలియజేశారు. తెలుసు, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతుంది, పిల్లలకి స్కూల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాం. ఈ మధ్యలో కూడా వచ్చిన కొన్ని కేసెస్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందేమో మనము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే మన చుట్టాల ఇంటికి కావచ్చు, మన సొంత ఊరు కావచ్చు, లేదంటే దగ్గరున్న ప్లే గ్రౌండ్లో, లేదంటే దగ్గరున్న గల్లీలో మనము ఫ్రెండ్స్తో ఆడుతూ మనం టైం గడిచేది. బట్ ఈ మధ్యలో పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోనే ఒక పెద్ద ఫ్రెండ్ అయిపోయినారు. బయట పోక చాలామంది దానికి అలవాటు అవుతున్నారు. అట్లానే ఇద్దరు పేరెంట్స్ కూడా బిజీ కావడము, పిల్లలతోని టైం గడపకపోవడము, దానివల్ల కూడా వాళ్ళు స్మార్ట్ ఫోన్కి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను, పిల్లల్ని పేరెంట్స్ మందలించినా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవడము, లేదంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళిపోవడము, గంటల తర్వాత రావడము, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడము. సో ఇట్లా చేసి పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా మానసిక వేదనకి గురి చేస్తున్నారు. అందుకు పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను, మీ పిల్లలతో టైం గడపండి. ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళతో ఉండండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారా, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడాదరు వాళ్ళు ఏమాదరు షేర్ చేసుకుంటున్నారా, ఏ టైం దాకా లేస్తున్నారు, ఏ టైం దాకా పడుకుంటున్నారు అనే పైన చాలా గమనించాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే వాళ్ళతో ఈ ఒక్క సమ్మర్ హాలిడేస్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయండి.